ఈ రోజున ఎవరిని పడితే వాళ్ళని పెళ్లి చేసేసుకుంటున్నారు. అందుకే ఆ కుటుంబాల్లో సంతోషం లేదు, ఆ కుటుంబాల్లో ఆనందం లేదు. కోర్టు చుట్టూ తిరుగుతున్నారు కొన్ని కుటుంబాలు. అయితే మాకొచ్చిన ఫోన్ కాల్స్ అన్నీ కూడా కుటుంబాలు విడిపోయి ఎంతో నష్టపోతున్నారండి. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. అతని ప్రక్కటి ఎముకలలో ఒక ఎముకని తీసి స్త్రీనిగా నిర్మించాడంట. ప్రక్కటి ఎముకలలో ఒక ఎముకతో అద్భుతమైనటువంటి స్త్రీని అక్కడ నిర్మించినట్టుగా కనబడుతుంది. చూడండి, ఆదాము దగ్గరికి ఏ స్త్రీనైతే అందమైన యువతిని చేశాడో, పెళ్లి చూపులప్పుడు తల్లిదండ్రులు ఏ విధంగా ఆ పెళ్లి కుమారునికి అప్పగిస్తారో స్వయంగా దేవుడే ఆదాముకు అప్పగించాడండి. దేవుడే అప్పగించాడు స్వయంగా. కాబట్టి నీ జీవితంలో నువ్వు చేసుకున్నటువంటి ఆ అబ్బాయి దేవుడే అప్పగించాడా లేకపోతే మనుషులు అప్పగించారా? దేవుడు అప్పగిస్తే మీ జీవితంలో ఆదాము అవ్వలాంటి సంతోష సమాధానాలు ఉంటాయండి. ఆమెను ఆదామునొద్దకు తీసుకొని వచ్చాను, బైబిల్లో ఉంది. ఆదాము అవ్వలంట ఒకరినొకరు హత్తుకొని ఏక శరీరులుగా ఉండాలనేది దేవుని చిత్తం. దేవుడిస్తే ఒకరినొకరు హత్తుకొని లైఫ్ లాంగ్ హత్తుకొని ఉంటారు. ఒకరినొకరు వాళ్ళ జీవితకాలం అంతా ఉంటారు. లేదనుకోండి 3 నెలల్లో విడిపోతారు, 6 నెలల్లో విడిపోతారు, సంవత్సరంలో విడిపోయిన కుటుంబాలు ఉన్నాయి. పూర్తిగా వాళ్ళ జీవితాల్లో ఎందుకు విడిపోతున్నారంటే అది వాళ్ళు సెట్ చేసుకున్నారు కాబట్టి, వాళ్ళు నిర్ణయించుకున్నారు కాబట్టి. నీ జీవితంలో దేవుడు ఇచ్చే వరకు నువ్వు వెయిట్ చేస్తే ఖచ్చితంగా ఆదాముకి ఎవరు కావాలో దేవుడికి తెలుసు, అబ్రహాంకి ఎవరు కావాలో దేవుడికి తెలుసు, యాకోబుకి ఎవరు కావాలో దేవుడికి తెలుసు, ఇస్సాక్కి ఎవరు కావాలో దేవుడికి తెలుసు. జకర్యాకు ఎలిజబెత్ను దేవుడు సూట్ చేశాడు. ఆ మ్యాచింగ్, వాళ్ళిద్దరి మ్యాచింగ్ సరిపోయింది. జకర్యా ఎలిజబెత్ వాళ్ళిద్దరికి మ్యాచ్ అయింది. జోసెఫ్ మేరీ వాళ్ళిద్దరికి మ్యాచ్ అయింది. ఇస్సాకు రెబెకాలకు మ్యాచ్ అయింది. మీ కుటుంబాలు మ్యాచ్ కాకపోతే, సూటబుల్ కాకపోతే ప్రతిరోజు గొడవలేనండి, ప్రతిరోజు కొట్లాట్లే. చివరికి ఆ చిన్న గొడవలు ఎక్కడికి వెళ్ళిపోతాయంటే కోర్టు దాకా వెళ్ళిపోతాయి. లైఫ్ లాంగ్ కోర్టు చుట్టూ తిరుగుతారు. అందుకే ఒకరినొకరు విడిపోవాలని లేదు, కానీ హత్తుకొని ఏక శరీరంగా ఉండాలంట. వాళ్ళిద్దరూ ఒకే శరీరంగా ఉండాలనేది దేవుని చిత్తం. ఎప్పుడైతే ఏక శరీరం అవుతారో వాళ్ళని ఈ లోకంలో ఎవ్వరు విడగొట్టలేరండి. ఆదాముకు సాటి అయిన సహాయంగా ఉండాలని ప్రక్కటి ఎముకలలో ఒక ఎముకను తీసి అవ్వను నిర్మించాడంట. చూడండి, 2-3 చేయలేదు, ఒకటే అంటే ఒకటే, అంతే. దేవుడు ఏదైతే బైబిల్లో ఇచ్చాడో మనకి, మన ముందు కుటుంబాన్ని, దాన్నే మనం మాదిరిగా తీసుకోవాలి, రోల్ మోడల్గా తీసుకోవాలి. అలా కాదని మన ఇష్టానుసారంగా జీవించామంటే ఒక్కరోజు కూడా మనశ్శాంతిగా ఉండలేమండి. ఈ మొదటి ఫ్యామిలీని ఇప్పుడు లైవ్లో ఎవరెవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ దేవుడు పరిచయం చేస్తున్నాడు. మీ పిల్లలందరూ కూడా ఇలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆదాము అవ్వను చూడగానే దేవుడు చేసినటువంటి హవ్వ, ఆమెను చూడగానే ఏమన్నారు తెలుసా అండి? ఈమె నాకు ఫేర్గా లేదు. ఈ రోజున యవ్వనస్తులు ఫేర్గా ఉండాలి, లేకపోతే ఈమె బాగలేదు, ఈమె కన్నులు బాగలేవు, లేకపోతే ఈమె ముక్కు బాగలేదు, ఈమె నడుం బాగలేదు, ఈమె నచ్చలేదు అని ఆదాము అనలేదండి. ఆదాముకు వేరే ఆప్షన్ లేదు. ఇప్పుడున్నటువంటి వాళ్ళకైతే ఎన్ని ఆప్షన్స్, ఎన్ని మ్యారేజ్ బ్యూరోలో ఉన్నాయి. ఇది కాకపోతే ఇంకోటి, ఇది కాకపోతే ఇంకోటి, ఈ అమ్మాయి కాకపోతే ఇంకొక అమ్మాయి, ఇంకొక అమ్మాయి, ఇంకొక అమ్మాయి, ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. అప్పుడు ఆదాముకు వేరే ఆప్షన్ లేదు. అదే ఇప్పుడు కూడా ఆప్షన్ లేదని మనం పెట్టుకోవాలండి. ఎవరైతే దేవుడు తీసుకొని వస్తారో వాళ్ళనే మనం చేసుకోవాలి. ఆదాము నచ్చలేదు అనే మాటే అనలేదండి. ఏమన్నాడు తెలుసా? ఆదాము అవ్వను చూడగానే ఎక్సైట్మెంట్ అయిపోయాడు. అసలు ఎంత ఉత్సాహంగా మాట్లాడుతున్నాడో తెలుసా అండి?
బైబిల్ చదివితే అర్థమవుతుంది. మన ఇంట్లో బైబిల్ ఉంటాయి కానీ ఒక్క రోజు కూడా మనం బైబిల్ తీయం. చర్చికి సండే వెళ్తారు కానీ ఆ చర్చిలో ఉన్నంత వరకే, బయట అడుగు పెట్టగానే గొడవలు మొదలైపోతాయి. అంటే ఏం వింటున్నామో మనము, వాక్యం చెవుల్లో వినేసి ఆ చెవుల్లో వదిలేస్తున్నాం. హృదయంలోకి వాక్యం పోనీయకుండా సాతానుడు ఆటంకపరుస్తున్నాడు కనుకనే ఏ ఒక్క ఫ్యామిలీ లేదండి. ఎన్ని కుటుంబాలు చూసినా ప్రళయాలుగానే ఉన్నాయి కానీ పండుగలాగా కుటుంబాలు ఉన్నాయని చెప్పలేదు. కుటుంబాలు విషాదాలుగానే ఉన్నాయి కానీ మా కుటుంబం వినోదంగా ఉందని చెప్పలేదు. కుటుంబాలు కలవరాలతోనే ఉన్నాయి కానీ కన్నుల పండుగగా ఉన్నాయనలేదు. ప్రతి చెల్లి మాట్లాడుతుంది, ప్రతి అక్క మాట్లాడుతుంది, అన్న మా కుటుంబం బాగలేదన్నా. ఎంత దుఃఖం అండి నిజంగా. అసలుకి ఆ తల్లిదండ్రులకి లక్షల కట్నాలు ఇచ్చి, స్థలాలు పొలాలు ఇచ్చి, ఇల్లు వాకిళ్ళు ఇచ్చి, వస్తు వాహనాలు ఇచ్చి, చివరికి మిగిలేది ఏంటంటే కన్నీళ్ళు. తర్వాత భర్తకు దూరం అయిపోయి సొంత ఇంట్లో ఉంటే ఎంత దుఃఖం అండి అది. ఈ రోజున దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆదాము అవ్వను చూడగానే ఏమంటున్నాడంటే, నచ్చలేదు, కన్నులు బాగలేవు, ముక్కు బాగలేదు, నడుం బాగలేదు, ఈమె అందంగా లేదు అని అనలేదు. కానీ నా ఎముకలలో ఒక ఎముక. అబ్బా, ఏం మాట్లాడుతున్నాడండి. అలా ఎప్పుడైనా మాట్లాడేవా? నువ్వు చూసి, నువ్వు నా ఎముక అన్నావా? నువ్వు నా దానివి అన్నావా? నువ్వు నా భార్యవు అన్నావా? నువ్వు నా భర్తవు అని చెప్పావా? అలా మాట్లాడడానికి సిగ్గుపడతాం మనం. అది ఇన్సల్ట్గా ఫీల్ అవుతూ ఉంటాం. నా భార్య అంటే నీ సొంత భార్య. పరస్త్రీని నువ్వు పొగడ్డం కాదు, చెడు స్త్రీని పొగడ్డం కాదు, వేశ్యను పొగడ్డం కాదు, వీధిలో తిరుగుతున్నటువంటి కంటకరాలను పొగడ్డం కాదు. నీ భార్యను ఆదాములాగా ఎప్పుడైనా సరే నా ఎముకలలో ఒక ఎముక అని ఎప్పుడైనా అన్నావా? బైబిల్ ఉంటుంది మన దగ్గర, ఉంటే సరిపోదు. వాక్యం ఉంది, చర్చికి వెళ్తావు, సంఘ సభ్యత్వం ఉంది, సంఘంలో నువ్వు ఒక సభ్యుడివి, నీ కుటుంబం సభ్యత్వం ఉంది, సంఘములో నీ పేరు నమోదు చేయబడింది, సంఘములో నీ యొక్క కుటుంబం పేర్లు రాయబడినాయి. కానీ పేరుకు మాత్రమే నామకార్థ క్రైస్తవుడిగా ఎంతకాలం జీవిస్తావు? నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసం. అబ్బా, నీ శరీరాన్ని ఎప్పుడైనా హాని చేసుకుంటావా? గాయం చేసుకుంటావా? గుచ్చుకుంటావా? నొప్పిస్తావా? నీ శరీరాన్ని ఎంత ప్రేమిస్తావో దేవుడు నీకు ఇచ్చినటువంటి సాటి అయిన సహాయకురాల్ని, నీ భార్యను నీ శరీరం లాగే చూడమని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. నా శరీరంలో నాలో నువ్వు ఒక పార్ట్నరు అని చెప్తున్నాడు. నా ఎముకలలో ఎముక, నా మాంసంలో మాంసము, కాబట్టి నువ్వు నా దానివి. ఎంత ఆనందం ఉంటుందండి నిజంగా అవ్వకి. వాళ్ళిద్దరు కూడా టెన్షన్ లేకుండా బ్రతికారు. వాళ్ళకి బీపీలు ఉన్నట్టు బైబిల్లో లేదు, షుగర్ ఉన్నట్టు బైబిల్లో లేదు, అల్సర్ ఉన్నట్టు బైబిల్లో లేదు, స్ట్రెస్గా ఫీల్ అయినట్టు లేదు, వాళ్ళు కొట్లాడినట్టు లేదు. వాళ్ళు ఎంతో హ్యాపీగా ఎంజాయ్గా ఉన్నారు కనుకనే ఆ కుటుంబాన్ని దేవుడు బైబిల్లో రాశాడు. అవ్వను ఒక్కసారిగా ఒక చక్కటి యువతిగా నిర్మించి ఆదాముకు అప్పగించాడండి. మంచి యవనస్తురాలను ఇచ్చాడు. ఈ రోజున దేవుడిచ్చే వరకు ఆగకుండా తొందరపాటు వలన ఎవరికి నచ్చిన వాళ్ళని, వాళ్ళ ఏజ్ ఎక్కువ ఉందా లేకపోతే వీళ్ళకంటే పెద్దోళ్ళ ఏమీ చూడట్లేదు. ఎంతసేపటికి తొందర. అందుకే కుటుంబాలు అలా స్పాయిల్ అయిపోతున్నాయి. ఆదాం తొందరపడలేదు, దేవుడిచ్చే వరకు వెయిట్ చేశాడు. అందుకే ఆ కుటుంబాన్ని మొదట్లోనే బైబిల్లోనే దేవుడు మనకు రాసి పెట్టాడంటే ఆ కుటుంబం ద్వారా ఒక పాఠం నేర్పిస్తున్నాడు. ఒక యువతిగా పెళ్ళైన తర్వాత పెళ్ళికి ముందు ఎక్కడ ఉండాలంటే తల్లిదండ్రుల యొక్క కంట్రోల్లో ఉండాలి. పెళ్ళైన తర్వాత భర్త కంట్రోల్లో ఉండడము ఆమెకు ఘనత. అది బైబిల్ చెప్తుందండి. నేటి యవ్వన స్త్రీలు స్వేచ్ఛ కోరుకుంటున్నారు, ఇష్టానుసారంగా ఉండాలని ఆశపడుతున్నారు. స్త్రీలే కాదండి, పురుషులు కూడా, భార్యలే కాదు భర్తలు కూడా స్వేచ్ఛగా ఉండాలి, ఇష్టానుసారంగా బ్రతకాలి అని అనుకుంటున్నారు. అది ఏ మాత్రం కూడా దేవునికి ఇష్టం లేదండి. భర్తను విడిచిపెట్టి ఒంటరిగా తోటలో అవ్వ తిరగడానికి వెళ్ళిందంట. చూడండి, ఒంటరితనం ఎంత డేంజరో తెలుసా అండి.
నువ్వు ఎప్పుడైనా ఒంటరితనంలో ఉన్నావంటే నువ్వు డేంజర్లో పడిపోతావని బైబిల్ చెప్తుంది. ప్రమాదంలో పడిపోతావు. అవ్వ ప్రమాదంలో పడిపోవడానికి కారణం అంటే ఏంటంటే ఒకే ఒక కారణం, ఆమె ఒంటరిగా తోటలోనికి తిరగడానికి వెళ్ళింది. దేవుడు తినొద్దన్న చెట్టు దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు కూడా అంతే యవనస్తులు. దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో, సినిమాలు చూడొద్దంటే సినిమాల చుట్టూ తిరుగుతారు. ఆ సినిమాలే కొంపలు ముంచినాయి, ఎన్నో కొంపలు ముంచినాయని వాళ్ళకి అర్థం కావట్లేదు. సినిమాల చుట్టూ తిరిగి సినిమాల దగ్గర ఎవరో ఒకరు దొరికితే వాళ్ళతో వెళ్ళిపోయి కుటుంబాలు పాడు చేసుకున్నటువంటి భార్యలు ఎంతో మంది ఉన్నారు, కుటుంబాలు పాడు చేసుకున్న భర్తలు ఎంతో మంది ఉన్నారు. చెట్టు దగ్గరికి వెళ్ళొద్దు అన్నాడు, ఆ చెట్టు దగ్గరికి వెళ్ళొద్దు అంతే. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళింది, తెలియని కొత్త వ్యక్తితో సంభాషణ. అప్పుడు సంభాషణ, ఇప్పుడు చాటింగ్. ఫేస్బుక్లో చాటింగ్, పరిచయం అయిపోతారు, 6 నెలలు కలిసి ఉంటారు, విడిపోతారు. ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయిపోతారు, సంవత్సరం కలిసి ఉంటారు, విడిపోతారు. వాట్సాప్లో చాటింగ్ చేస్తూ ఉంటారు. ఆ చాటింగ్ ఎక్కడి దాకా పోతుందంటే వాళ్ళ యొక్క వివాహం దాకా పోతుంది, కానీ వాళ్ళు కలిసి ఉండరండి. తెలియని కొత్త వ్యక్తితో ఈమె మాట్లాడడం ప్రారంభించింది. ఆ టైంలో ఒకవేళ అవ్వ భార్య ఉంది చూడండి, ఆదాము భార్య, ఆదామును తోడుగా తీసుకొని వెళ్ళుంటే సాతాను మాటలకి మోసపోయి ఉండేది కాదు. ఈ రోజున ఎన్ని కుటుంబాలు ఒంటరిగా తిరగడం వల్ల, ఒంటరిగా సినిమాలకు వెళ్ళడం వల్ల, ఒంటరిగా పార్కులకు వెళ్ళడం వల్ల, ఒంటరిగా పబ్లిక్లో తిరగడం వల్ల, ఒంటరిగా లోకంలో తిరగడం వల్ల, ఒంటరిగా షాపింగ్ చేయడం వల్ల సాతాను మాటలకి వలలో పడిపోయి భర్తను విడిచిపెట్టేసి, భార్య అయితే భర్తను విడిచిపెట్టి, భర్త అయితే భార్యను విడిచిపెట్టేసి, పిల్లల్ని విడిచిపెట్టేసి కుటుంబాలను నష్టం చేసుకున్న ఎన్నో కుటుంబాలు ఉన్నాయండి. దేవుడు ఈరోజు మీతోనే మాట్లాడుతున్నాడు. నీకు ఇచ్చిన భర్తను విడిచిపెట్టేసి నువ్వేం సాధించలేవు, నీకు ఇచ్చిన భార్యను విడిచిపెట్టి నువ్వేం సాధించలేవు. ఇప్పుడైనా సరే, ఈ వాక్యం విన్న తర్వాత అయినా సరే, నీ భార్య దగ్గరికి వస్తే నీకెన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి, నీ భర్త దగ్గరకు వస్తే నీకెన్నో దీవెనలు ఉన్నాయి. ఆదాము అవ్వలను దేవుడు దీవించినట్టు మీరు ఫలించి విస్తరించి అభివృద్ధి పొందండి అనే వాగ్దానం యేసు నామములో మీ జీవితంలో జరుగునుగాక. అలా కుటుంబాలన్నీ కట్టబడాలని మనస్ఫూర్తి కోరుకుంటూ చిన్న బ్రేక్ తీసుకొని వచ్చేస్తాను. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ఆమెన్. రాధిక, హైదరాబాద్ నాచారం నుంచి మాట్లాడుతున్నాను. మా హస్బెండ్ మధుసూదన్. అతని ఇంట్లో నుంచి వెళ్ళిపోయి 6 సంవత్సరాలు అయింది. అయితే మేము ప్రసన్న కుమార్ పాస్టర్ గారు ప్రోగ్రామ్ టీవీలో చూసాము, నంబర్ తీసుకొని ప్రసన్న కుమార్ పాస్టర్ గారికి ఫోన్ చేయగా పాస్టర్ గారు ప్రవచనం చెప్పారు. అతను ప్రేయర్ చేయగా ప్రవచనం చెప్పారు. అతను 4 రోజుల్లో తిరిగి ఇంటికి వస్తారని. అదేవిధంగా ప్రసన్న కుమార్ పాస్టర్ గారు ప్రేయర్ చేయగా మా హస్బెండ్ 4 రోజుల్లో తిరిగి ఇంటికి వచ్చారు. ప్రార్థించిన ప్రసన్న కుమార్ గారికి వందనాలు. అద్భుతం చేసిన యేసయ్యకి స్తోత్రాలు. పేరు రాధిక, హైదరాబాద్ నాచారం నుంచి మాట్లాడుతున్నాను. మా హస్బెండ్ మధుసూదన్. అతని ఇంట్లో నుంచి వెళ్ళిపోయి 6 సంవత్సరాలు అయింది. అయితే మేము ప్రసన్న కుమార్ పాస్టర్ గారు ప్రోగ్రామ్ టీవీలో చూసాము, నంబర్ తీసుకొని ప్రసన్న కుమార్ పాస్టర్ గారికి ఫోన్ చేయగా పాస్టర్ గారు ప్రవచనం చెప్పారు. అతను ప్రేయర్ చేయగా ప్రవచనం చెప్పారు. అతను 4 రోజుల్లో తిరిగి ఇంటికి వస్తారని. అదేవిధంగా ప్రసన్న కుమార్ పాస్టర్ గారు ప్రేయర్ చేయగా మా హస్బెండ్ 4 రోజుల్లో తిరిగి ఇంటికి వచ్చారు. ప్రార్థించిన ప్రసన్న కుమార్ గారికి వందనాలు. అద్భుతం చేసిన యేసయ్యకి స్తోత్రాలు. పేరు రాధిక, హైదరాబాద్ నాచారం నుంచి మాట్లాడుతున్నాను. మా హస్బెండ్ మధుసూదన్. అతని ఇంట్లో నుంచి వెళ్ళిపోయి 6 సంవత్సరాలు అయింది. అయితే మేము ప్రసన్న కుమార్ పాస్టర్ గారు ప్రోగ్రామ్ టీవీలో చూసాము, నంబర్ తీసుకొని ప్రసన్న కుమార్ పాస్టర్ గారికి ఫోన్ చేయగా పాస్టర్ గారు ప్రవచనం చెప్పారు. అతను ప్రేయర్ చేయగా ప్రవచనం చెప్పారు. అతను 4 రోజుల్లో తిరిగి ఇంటికి వస్తారని. అదేవిధంగా ప్రసన్న కుమార్ పాస్టర్ గారు ప్రేయర్ చేయగా మా హస్బెండ్ 4 రోజుల్లో తిరిగి ఇంటికి వచ్చారు. ప్రార్థించిన ప్రసన్న కుమార్ గారికి వందనాలు. అద్భుతం చేసిన యేసయ్యకి స్తోత్రాలు. పేరు రాధిక, హైదరాబాద్ నాచారం నుంచి మాట్లాడుతున్నాను. మా హస్బెండ్ మధుసూదన్. అతని ఇంట్లో నుంచి వెళ్ళిపోయి 6 సంవత్సరాలు అయింది. అయితే మేము ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసయ్య ఘనమైన నామములో మీకందరికి శుభములండి. టీవీ చూస్తున్న మిమ్మల్ని అందరినీ యేసయ్య అత్యధికంగా దీవించి ఆశీర్వదించును గాక. ఇప్పటి వరకు వాక్యం విన్నాం కదండి. ఇప్పుడు ఫోన్స్ మాట్లాడతాము, ప్రార్థన చేస్తాము. మరి కార్యక్రమం చివరిలో అందరి కొరకు ప్రార్థన చేస్తామండి.
ఆయిల్ బాటిల్స్, వాటర్ బాటిల్స్ తీసి పెట్టుకోండి. దేవుడు మిమ్మల్ని అందరినీ ముట్టి స్వస్థపరుస్తాడు. మీ కుటుంబాలు కూడా కట్టబడాలంటే స్క్రీన్ మీద నెంబర్స్ ఉన్నాయి, దయచేసి నోట్ చేసుకోండి. ఇప్పుడు ఒకవేళ కలవకపోతే ఎవరు బాధపడొద్దు. ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత మీరు మాతో మాట్లాడొచ్చు. కాలు ఎవరెవరికైతే బాధల్లో ఉన్నారో, కుటుంబ సమస్యలు ఉన్నారో మాట్లాడొచ్చండి. హలో హలో అమ్మా చెప్పండి. అవునమ్మా, అవును. అదేనండి, నాకు ఎండు కాళ్ళలో విపరీతంగా అన్ని పెట్టేయండి. ఇప్పుడు ఏడాది నుంచి యాత్ర మంచం మీద ఉన్నాను. అమ్మా కింద పెట్టనే. ఓకే అమ్మ, ప్రార్థన చేస్తాను. సర్వశక్తి మంతుడా నీకు వందనములు. ఈ తల్లిని మీరు ముట్టండి నాయన, నీకు స్తోత్రములు తండ్రి. ఆ పడకను మీరు దర్శించండి, ఎముకలను నరములను ముట్టండి తండ్రి. సర్వశక్తి మంతుడా మీ రక్తమును ప్రోక్షించి బాగు చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. టీవీలో చూస్తున్నా, మీరు ఎక్కడున్ని చూస్తున్నా సరే మీ కుటుంబాలు కట్టబడాలని ప్రార్థన చేస్తున్నామండి. ఈ లైవ్ కార్యక్రమాలు దానికోసమే దేవుడు ఏర్పాటు చేశాడు కనుక నంబర్స్ నోట్ చేసుకోండి, మీరు మాతో మాట్లాడొచ్చు భయపడకుండా ధైర్యంగా. హలో, ప్రైజ్ ది లార్డ్ అమ్మా. అమ్మా చెప్పండి ప్రార్థన చేయించుకోవాలని. అమ్మా, దేని గురించి చేయాలా? స్తోత్రం రాబా శీకర్. ముగ్గురు ఒక అబ్బాయి ఉన్నాడు, 2 అమ్మాయిల పెళ్లికి. మ్యారేజ్ అసలు ఇక్కడ సెటిల్ అయితే లేదు. సర్వశక్తి మంతుడా నీకు వందనములు తండ్రి. యేసయ్యా కనికరించు నాయన. వివాహాలు జరిగేటట్లు మీరు ఆజ్ఞాపించండి తండ్రి. వివాహాలు నాయన జరగకుండా చేస్తున్న సాతాను బంధించు నాయన. కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తికి నాయన దయచేసి మేలు చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 మాట్లాడొచ్చండి మీరు. ఎవరెవరైతే ఇప్పుడు టీవీలో చూస్తున్నారు, ఇదే మొదటిసారి మేము మీ కార్యక్రమం చూస్తున్నామండి అన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు మాతో మాట్లాడొచ్చు. లైవ్ లో కూర్చున్నాం, డైరెక్ట్ గా మీరు మీ సమస్యలు మాతో పంచుకోవచ్చండి. హల్లెలూయా. హల్లెలూయా. రాబా శీకర లాబా శాంతరలి. స్తోత్రం. ఒక కుటుంబం ఎంతో దుఃఖముతో చాలా కన్నీరు గారుస్తున్నారు. మీ కుటుంబాన్ని దేవుడు ఒక సంతోషకరమైనటువంటి పండుగలాగా మార్చును గాక. ఆమేన్. 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 హలో రాబా శీకర లాబా. హలో, వందనాలండి. ప్రభువా స్తోత్రం. చెప్పండి. సర్వశక్తి మంతుడా నీకు వందనములు తండ్రి. నాయన వీరి కోడల్ని దర్శించండి నాయన. గర్భమును తెరవండి నాయన. యూట్రస్ ని తాకండి నాయన. ముట్టండి ప్రభువా. కుమారుని అనుగ్రహించి ఆమేన్. సాక్ష్యం యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. చివర్లో పిల్లలు లేని వాళ్ళందరి గురించి ప్రార్థన చేయాలనుకుంటున్నామండి. నీళ్ల బాటిల్, ఆయిల్ బాటిల్ పెట్టుకోండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. హలో హలో, వందనాలమ్మా. అమ్మా చెప్పమ్మా. నా కొడుకు పెళ్లి చేయాలనుకుంటున్నాము, పాప కోసం పుడుకుతున్నామమ్మా, పెళ్లి చేయను. సర్వశక్తి మంతుడా నీకు వందనములు. ఈ తల్లిని కనికరించండి నాయన. కుమారుడు వివాహం విషయం నాయన నీకు స్తోత్రములు. దేవా కనికరించండి దేవా. ఈ కుటుంబానికి తగిన అమ్మాయిని కోడలుగా దయచేసి మేలు చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. హలో హలో అమ్మా చెప్పండి. అమ్మా, నా కోసం ప్రేయర్ చేయండి, మా తమ్ముడు కోసం ప్రేయర్ చేయండి. అమ్మా, మా తమ్ముడుకు జాండీస్ అయింది, చాలా అమ్మా, లివర్ ప్రాబ్లం ఉంది, తాగుతున్నాడు, చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. ఓకే అమ్మా. ఓకే, మీకేంటి? నా వివాహం కోసం, మా చెల్లి వివాహ జాబ్ కోసం, మా తల్లిదండ్రికి ఇద్దరికి హెల్త్ ఇష్యూస్ ఉందండి. మొత్తం ప్రాబ్లమ్ లో ఉన్నాం మేము. అవునా, ఎక్కడ ఉంటారు మీరు? కర్ణాటక బీదర్ లో ఉంటాం. ఓకే అమ్మా. ఓకే, లైవ్ తర్వాత మీరు డీటెయిల్స్ ఇస్తే రాసుకుంటాను. ఇప్పుడైతే ప్రార్థన చేస్తాను. సర్వశక్తి మంతుడా కుటుంబాన్ని కనికరించండి తండ్రి. శరీరంలో ప్రతి ఒక్కరిని అనారోగ్యం పాలు చేస్తున్న సాతాను యేసు నామములో బంధిస్తున్నాడు. కనికరించండి. వివాహం జరిగిన ఈ బిడ్డను మీరు దర్శించండి. పరిశుద్ధాత్మ దేవుడా ఈ కుటుంబాన్ని దర్శించు. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మరొక కుటుంబము పిల్లల గురించి చాలా వాళ్ళు డిప్రెషన్ లో ఉన్నారు. మీ పిల్లల గురించి వివాహాలు అవ్వట్లేదని, ఉద్యోగాలు లేవని, సరైనటువంటి సంబంధాలు రావట్లేదని బాధపడుతున్నారు. యేసు నామములో మీ కుటుంబంలో దేవుడు అద్భుతం చేయును గాక. హలో హలో చెప్పండి అమ్మా, చెప్పండి.
అదే ఈ లైన్ లో చూసాం, ప్రార్థన చేస్తున్నారు. ఆ. కూడా చేస్తారు. అమ్మా చెప్పండి అమ్మా, దేని గురించి? అదే మా కొడుకుకి సమస్య వచ్చింది, పుట్టింటి కాడ ఉంటుంది కొంచెం. అమ్మా సర్వశక్తి ప్రభా, స్తోత్రం, స్తోత్రం, తల్లిని కనికరించండి. స్తోత్రం. ఏదైతే కోరుకుంటుందో వాళ్ళని దేవా, జతపరచండి స్తోత్రం, తండ్రి, స్తోత్రం. ఐక్యపరచండి నాయన. మనిషి ఒంటరిగా ఉండటం మీకు ఇష్టము కాదు దేవా, నాయన, నీకు స్తోత్రం నా స్తోత్రములు. తండ్రి, పరిశుద్ధాత్మ మీరే జతపరిచి మేలు చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 మీరు వాయిస్ మెసేజ్ పెట్టొచ్చండి. ఒకవేళ కాల్ కలగకపోతే వాయిస్ మెసేజ్ పెట్టొచ్చు ఎవరైనా సరే, స్తోత్రం. లేదా వాట్సాప్ మెసేజ్ పెట్టండి, SMS పెట్టండి, చూసుకొని మీకు సమాధానం ఇస్తాం. హలో హలో చెప్పండి. వందనాలు. మన కుమారి గారని మా మిస్సెస్ కు ఆ, ఈ చెయ్యి పని చేయట్లేదమ్మా. ఓకే. ప్రభా, స్తోత్రం. ఏం పేరు సిస్టర్ పేరు? కుడి చేయి పని చేయట్లే. చెప్పండి. సిస్టర్ పేరేంటి? కుమారి కుమారి కుమారి. సర్వశక్తి మంతుడా, నీకు ప్రభా, వందనములు. స్తోత్రం, సహోదరి స్తోత్రం, కుమారుని కనికరించండి. స్తోత్రం. ఆ కుడి చేతిలో మీరు రక్తమును ప్రోక్షించండి నాయన. ప్రభా, స్తోత్రం ఎముకలను, నాయన. నరములను ముట్టండి పరిశుద్ధాత్మ తండ్రి. దేవుడా, దావీదు కుమారుడా, స్తోత్రం నాయన. స్వస్థపరచుమని ముట్టండి నాయన. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ ఆమేన్. అరగంటలోనే మేము అన్ని కుటుంబాలతో మాట్లాడలేమండి. నెంబర్స్ రాసుకొని స్తోత్రం. మీరు తర్వాత ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత మీరు మాతో మాట్లాడచ్చు. ఏ సమస్య ఉన్నా సరే, ఏ కష్టం ఉన్నా. హలో హలో అమ్మా చెప్పండి. అమ్మగారు చాలా రోజులు అయిన అమ్మగారు, మా ఆయన కొరకు దర్శన కొరకని చాలా ఇబ్బంది పెడతారు. మీకు ఫోన్ కూడా చేస్తున్నాను. ప్రభా, అమ్మా, స్తోత్రం, సర్వశక్తి మంతుడా, స్తోత్రం, నీకు స్తోత్రం, వందనములు. ఈ స్తోత్రం. తల్లిని కనికరించండి, భర్తను కనికరించండి నాయన. రక్షణ దయచేయండి తండ్రి, భర్తకు రక్షణ దయచేసి మేలు చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 ఒక భార్యాభర్తలు యవనస్తులు పిల్లలు లేక వాళ్ళు చాలా దుఃఖంలో ఉన్నారు. దేవుడు చెప్తున్నాడు, మీ గర్భము యేసు నామములో తెరవబడును గాక, ఆమేన్. గర్భఫలమును యేసు నామములో ఇచ్చును గాక. ఆమేన్. 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 రాబా షికారాలా బాషాందర. స్తోత్రం. హల్లెలూయా. యేసయ్యా, హలో? స్తోత్రం నాయనా. హలో హలో, హలో చెప్పండి అమ్మా. మా పాప గురించి ప్రార్థన చేస్తారని చేశానండి. అమ్మా దేని గురించి అమ్మా? వెళ్తాడండి. అమ్మా ప్రైజ్ ద లార్డ్. చెప్పమ్మా. అంటే దేని గురించి చెప్పండి అమ్మా. పాప మ్యారేజ్ అయిందండి. ఆ, తన హస్బెండ్ తన్ని ఏలుకోవట్లేదు, వద్దంటున్నాడు. ఓకే, పేరు అడుగు రాసుకో. ఓకే అమ్మా, ఓకే. సర్వశక్తి మంతుడా, ప్రభా, నీకు వందనములు. స్తోత్రం, స్తోత్రం, యేసయ్యా, ఈ తల్లిని స్తోత్రం. ఒక్కసారి కనికరించండి తండ్రి. కుమార్తె విషయము భారముతో ఉంది నాయన. ప్రభా, నీకు స్తోత్రములు. భారముతో ఉంది నాయన. అల్లుడితో మాట్లాడండి రాజా, మాట్లాడు నీకు నాయన. ఎన్ని స్తోత్రములు. కుటుంబాలు ఉన్నాయి ప్రభా, కుమార్తెను, ఇలా నా అల్లుడిని తండ్రి. ఐక్యపరచండి రాజా, నీకు హల్లెలూయా, స్తోత్రములు. స్తోత్రం నా దేవా, తండ్రి. మీరు జతపరిచిన మనుషులను ఎవ్వరు వేరు చేయడానికి దేవా, లేదు రాజా. స్తోత్రం నాయన, నా మీరే తండ్రి. కనికరించి కృప చూపించి నాయన మేలు చేయమని ఆమేన్. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఇలా ఎన్నో ఆమేన్. కుటుంబాలు దుఃఖంలో ఆమేన్. ఉన్నాయండి. దేవుడు ఎన్నో తప్పకుండా కుటుంబాలు, వారిని జతపరుస్తాడమ్మా. ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. మందిరానికి వెళ్తారు కానీ కుటుంబాలు సరి చేసుకోలేకపోతున్నారు. ఈ లైవ్ కార్యక్రమాల ద్వారా అనేక కుటుంబాలను దేవుడు కట్టును గాక. ఆమేన్. 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 ప్రభావతిని, శివకుమార్ని దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించును గాక. దేవుడు ఆ కుటుంబాన్ని ఐక్యపరిచి తన కృపలో, తన హస్తాల్లోకి ఆ కుటుంబాన్ని తీసుకొని దీవించాలని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 హలో 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 వందనాలు. వందనాలండి. చెప్పండి. నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి చెప్పండి అవును. మా కొరకు ప్రార్థన చేయండి. దేని గురించి? ప్రభా, స్తోత్రం నాయన. అప్పుల బాధలు నుంచి. సర్వశక్తి ప్రభా, మంతుడా, నీకు స్తోత్రం వందనములు. నాయన. ఈ పరిశుద్ధాత్మ సహోదరుని దేవుడా. కనికరించి అప్పుల్లో నుండి యేసు నామములో పరిశుద్ధాత్మ దేవుడా, విడిపించండి నాయన. పరిశుద్ధాత్మ విడిపించి మేలు చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఈ లైవ్ ఆమేన్. ఇదే మొదటిసారి చూస్తున్నాం అన్నోళ్ళు ఇందాక సాక్ష్యం చూశారు కదండి. ఆ సహోదరి జీవితంలో దేవుడు ఎలాంటి అద్భుతం చేశాడో Yes. మీ జీవితంలో కూడా అదే అద్భుతం, మీ పిల్లల జీవితంలో అదే అద్భుతం ఆమేన్. జరిగించును గాక. ఆమేన్. దేవుడు చెప్పాడు పరిశుద్ధాత్మ దేవుడు 4 రోజుల్లో వస్తాడని. అలాగే 4 రోజులు వస్తే సాక్ష్యం పంపించింది చూడండి, సిగ్గుపడకుండా. అలా మీ జీవితంలో దేవుడు అద్భుతం చేయును గాక. ఆమేన్. హలో 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 చెప్పండి. వందనాలండి.
మా దేవి కుమార్తె పిల్లలేరు మా కుమార్తెకి. ఆహా. సర్వశక్తి మంతుడా నీకు వందనములు. వీరి కుమార్తెను కనికరించండి, గర్భమును తాకండి నాయన, నీకు స్తోత్రములు తండ్రి. సర్వశక్తి మంతుడా మీ రక్తమును ప్రోక్షించి మేలు చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరి కోసం బాటిల్స్, ఆయిల్ బాటిల్స్ తీసి పెట్టుకోండి. మరి ఈ కార్యక్రమం తర్వాత మీతో మాట్లాడతాము. ఇప్పుడు అందరితో మాట్లాడలేకపోయాము. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ప్రార్థన చేయబోతున్నానండి, మాతో ఏకీభవించండి. బాలేని దగ్గర చేయి పెట్టుకోండి, నీళ్లు పెట్టుకోండి, ఆయిల్ పెట్టుకోండి. పరిశుద్ధాత్మ దేవుడా, ఏ గర్భాలైతే నాయన సాతానుడు మూసేశాడో యేసు నామములో నా తండ్రి నాయన ప్రభ గర్భాలు తెరవబడును గాక. దేవుడా, వారు కూడా ధైర్యంతో సాక్ష్యం చెప్పాలి ప్రభా నా తండ్రి. అలాగే నాయన ఎన్నో కుటుంబాలు భార్యాభర్తలు విడిపోయారు ప్రభా. ఆదాము అవ్వలను కట్టింది మీరు కదా ప్రభా నా తండ్రి. అలాగే ఆ కుటుంబాలను కట్టమని అడుగుతున్నాను. ఎంతో మందికి జాబ్స్ లేవు ప్రభా నా తండ్రి. యేసు నామంలో నా తండ్రి నాయన ప్రభా నా తండ్రి వారు కోరుకున్న జాబ్ ఇవ్వమని అడుగుతున్నాను ప్రభా నా తండ్రి. అలాగే నా తండ్రి నాయన ప్రభా ఎన్నో కుటుంబాలు రోగాలతో బాధపడుతున్నాను ఆయన. యేసు నామంలో స్వస్థత పొందుకొందురు గాక నా తండ్రి. ఈ రోజు ఎవరెవరైతే విన్నారో, ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్నారో ఆ బిడ్డలందరినీ దీవించండి ప్రభా. ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న ప్రతి యవనస్తుని దీవించండి నా తండ్రి. దేవుడా, ఒకవేళ కుటుంబాలు విడిపోతే నాయన వారు నా తండ్రి వాక్యం ద్వారా మళ్ళీ తిరిగి ఆ కుటుంబాలను కట్టుకోవడానికి సహాయం చేయండి నా తండ్రి. సాతాను మాటలకు మోసపోయిన అవ్వలాగా నా తండ్రి ఎవ్వరు మోసపోవద్దు నా తండ్రి నాయన ప్రభా. లోకము నాయన లోకపు మాయలో ఏ యవనస్తుడు పడద్దు నా తండ్రి. లోకపు ప్రేమలో ఏ యవన స్త్రీ పడద్దు నా తండ్రి. దేవుడా నా తండ్రి, మీరిచ్చే నాయన ప్రభా బిడ్డ కోసం వెయిట్ చేయడానికి సహాయం చేయండి నా తండ్రి. ఆ నీళ్లను నూనెను తాకుమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. వాక్యం మిస్ అయిన వాళ్ళు, మరి వాక్యము యూట్యూబ్ లో ఉంటుందండి. ప్రాఫిట్ ప్రసన్న కుమార్ వాక్యం వినండి, దేవుని దీవెనలు పొందుకోండి. మరి ఇప్పుడు అందరితో మాట్లాడలేకపోయాము ఈ లైవ్ తర్వాత. మరి మేము తర్వాత మాట్లాడితే ఏమన్నా ఇవ్వాల్సి వస్తుందేమో అని అనుకోవద్దండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. మీ సమస్య కొరకు మేము ప్రార్థన చేస్తాము. మేము మీ డీటెయిల్స్ రాసుకొని ప్రార్థన చేస్తాము. లైవ్ తర్వాత ఇవి ప్రార్థన చేయడానికే ఈ కార్యక్రమాలండి. ఏ కుటుంబాలు బాగాలేకపోయినా, పిల్లలు మాట వినకపోయినా, భార్యాభర్తలు విడిపోయినా, గర్భఫలాలు లేకపోయినా కుటుంబాలు కట్టడానికి కోసమే దేవుడు ఈ కుటుంబాలను ఏర్పాటు చేయడండి. కనుక ఎవరైనా ప్రార్థన చేయించుకోవాలనుకుంటే నెంబర్ నోట్ చేసుకోండి. అలాగే ఈ రోజు ఈ కార్యక్రమం స్పాన్సర్ చేసినటువంటి భార్యాభర్తల్ని దేవుడు దీవించును గాక. మీలో కూడా ఎవరైనా ప్రేరేపించబడిన వాళ్ళు ఉంటే ముందుకొస్తే ఇంకా లక్షలాది మంది వింటారు, దీవించబడతారు. అలా కుటుంబాలు కట్టబడును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్. థాంక్యూ జీసస్.